వదిలే ప్రసక్తే లేదు. కావాలంటే మీ అందరికీ కూడా ఈ సభాముఖంగా ఒకటే తెలియజేస్తున్నా, ఆ కాదోని జిల్లాని వెంటనే ప్రకటించాలి. ఆదిని జిల్లా కావాలని మేము చేసి దీక్షలు చేస్తున్నాము. కానీ ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో ఈ ఉద్యమాన్ని మరింత విస్తృతం చేసుకోవాలని చెప్పి ఈ రోజు ఎమ్మెల్సీ ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ బీటీ నాయుడు గారి ఇంటిని ముట్టడి చేయడం జరిగింది. అదేవిధంగా సాయంత్రం పూట ఆదిని పురవీధుల గుండా ఈ రోజు కొవ్వొత్తుల ర్యాలీ చేయడం జరుగుతుంది. ఇది ఆరని మంట. ఆదిని జిల్లా పోరాటం అనేది ఆరని మంట. ప్రభుత్వం ఎంత లేట్ చేస్తే అంత ఇబ్బంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వము ఆదిని జిల్లా ఏర్పాటుకు వెంటనే కమిటీ వేయాలని, ఆలస్యమయ్యే కొద్దీ ఉద్యమాలు తీవ్రంగా అవుతాయి తప్ప అలసిపోయి వెనకాలకి వేసేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. ఎందుకంటే ఇది మా కోసం కాదు పోరాటం, మా భవిష్యత్తు తరాల కోసం పోరాటం కాబట్టి ఇందులో ఎలాంటి త్యాగానికైనా సిద్ధమని మరొకసారి హెచ్చరిస్తూ ఈ ఉద్యమము రోజు రోజుకి తీవ్రమవుతుంది తప్ప తగ్గేది లేదని హెచ్చరిస్తున్నాము. నా పేరు నూరాబాద్ ఆదిలాబాద్ జిల్లా సాధన చేసి సభ్యులు. 41 రోజులుగా ఆదిని జిల్లాని ఏర్పాటు చేయాలని వివిధ సంఘాలు, ప్రజలు మొత్తం కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు, రాసరేఖలు చేస్తున్నారు, వివిధ రకాలుగా ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చినారు. కానీ 41 రోజులు గడిచినా ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా చలనం లేదు. కాబట్టి ఈ రోజు మేము మంట పెట్టాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము వెంటనే కళ్ళు తెరిసి ఆదోని జిల్లాని వెంటనే ప్రకటించాలి. ఈ ఆదోని జిల్లాకు ఎవరు అడ్డుపడినా వారిని వదిలే ప్రసక్తే లేదు. కావాలంటే మీ అందరికీ కూడా ఈ సభాముఖంగా ఒకటే తెలియజేస్తున్నా, ఈ రాయలసీమ ప్రాంతంలో ముఖ్యమంత్రులైనారు, ప్రధానమంత్రులైనారు, మంత్రులైనారు, కానీ పశ్చిమ ప్రాంతానికి తాగునీరు గాని, సాగునీరు గాని, వలసలు గాని ఏవి కూడా ఇప్పటి వరకు చేయలేదు. అంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వాలు వ్యవహరించిన ఫలితంగానే వీళ్ళు మాత్రం సీట్లెక్కి పీఠాల మీద కూర్చున్నారు. ఈ రోజు ప్రజలందరూ కూడా వలసలు వెళుతున్నారు, గ్రామాలకు గ్రామాలు ఖాళీ అవుతున్నాయి. దీనికంతటికి పరిష్కారం ఆదోని జిల్లాను చేయాలి. మా డిమాండ్ ఒక్కటే, మా లక్ష్యం ఒక్కటే, మా గమ్యం ఒక్కటే, మా ఆదోని జిల్లాని వెంటనే ప్రకటించాలి. ఈ ఆదోని ప్రజల ఇంకా మీరు సహనము చూడద్దండి. కాబట్టి వెంటనే ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వెంటనే ఆదోని జిల్లాని ప్రకటించాలి. ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చినారు, బంద్ స్వచ్ఛందంగా చేసినారు, క్యాండిల్ ర్యాలీ కూడా స్వచ్ఛందంగా చేసినారు. ఇంకా వివిధ రూపాలలో ఈ ప్రభుత్వానికి హెచ్చరికగా మేము ఉద్యమాలు చేయడానికి స్టార్ట్ చేస్తాం. కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వం వెంటనే ఆదోని జిల్లాగా ప్రకటించాలని మీ అందరి తరఫున ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నా. నా పేరు జీమని, ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా కార్యదర్శి.